ఆగస్టు 14వ తేదీన బాక్సాఫీస్ వద్ద పెద్ద క్లాష్ జరగనున్న విషయం తెలిసిందే. ఒకే రోజు కూలీ, వార్ 2 సినిమాలు వరల్డ్ వైడ్గా రిలీజ్ కానున్నాయి. రెండూ కూడా పాన్ ఇండియా రేంజ్లో సందడి చేసినున్నాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్కు సిద్ధమవుతున్నాయి. ఆడిషన్స్ను అలరించేందుకు వెయిట్ చేస్తున్నాయి. కూలీ సినిమాలో కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ లీడ్ రోల్లో నటించగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యదేవ్, శృతి హాసన్ తదితరులు సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు వార్ 2లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. కియారా అడ్వానీ హీరోయిన్గా కనిపించనుండగా ఆయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో భాగంగా వస్తున్న మూవీ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో రెండు సినిమాల మేకర్స్ ప్రమోషన్లో స్పీడ్ పెంచారు. అందులో భాగంగా వార్ 2 థియేట్రికల్ ట్రైలర్ జూలై 23వ తేదీన రిలీజ్ అవ్వనుంది. మరోవైపు కూలీ ట్రైలర్ ఆగస్టు 2న విడుదల కానుంది. అలా ఒకే రోజు విడుదల అవనున్న చిత్రాల ట్రైలర్స్ రిలీజ్కు 20 రోజుల గ్యాప్ ఉండనుంది. అదే సమయంలో వార్ 2 కన్నా కూలీ మూవీపై ఎక్కువ హైప్ ఉందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. అందుకు రకరకాల కారణాలు ఉన్నా అది మాత్రం నిజమే. దీంతో కూలీ ట్రైలర్ కన్నా 20 రోజుల ముందు వార్ 2 ట్రైలర్ వస్తుండటంతో మేకర్స్ దానితో భారీ హైప్ క్రియేట్ చేయాలి. అదే మంచి అవకాశమని చెప్పాలి. ట్రైలర్ తర్వాత సాంగ్స్తో పాటు భారీ ప్రమోషనల్ ఈవెంట్తో మేకర్స్ బజ్ను కొనసాగించాలి. ఆగస్టు 2న కూలీ ట్రైలర్ విడుదలైన తర్వాత కూడా కొత్త ప్రమోషనల్ టీజర్లు లేదా పాటల విడుదలతో సందడి చేయాలి. అప్పుడే కూలీ హైప్తో ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ క్రేజ్ను బాగా క్యాష్ చేసేందుకు మేకర్స్ స్పెషల్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న బస్ ప్రకారం వార్ 2 ప్రమోషన్ కార్యక్రమంగా విజయవాడలో భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్కు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరూ హాజరయ్యే అవకాశం ఉందట. స్టార్ హీరోలు ఇద్దరూ ఒకే వేదికపై ఉండే ఈ వేడుకకు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయట. పోలీస్ భద్రత, వేదిక ఏర్పాట్లు మొదలైనవి చర్చలో ఉన్నాయి. ఈవెంట్ డేట్ ఇంకా ఖరారు కాలేదు కానీ జూలై చివరిలో లేదా ఆగస్టు ప్రారంభంలో ఉండే అవకాశం ఉంది. ఈవెంట్ ద్వారా తెలుగు ఆడియన్స్కు దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నారు మేకర్స్. హృతిక్ రోషన్ ఇంతవరకు ఏ తెలుగు ఈవెంట్కు రాలేదు. ఆయన ప్రత్యక్ష హాజరయ్యే ఫ్యాన్స్కు పండగే. అలాగే ఎన్టీఆర్ కూడా సినిమా గురించి మాట్లాడితే మాస్ బజ్ మరింత పెరుగుతోంది. ఈవెంట్ ట్రైలర్ ఫుటేజ్, స్పెషల్ వీడియోలు, అభిమానుల మధ్య ఇంటరాక్షన్ వంటివి ఉండవచ్చని సమాచారం. ఇక వార్ 2కి సంబంధించిన మిగతా ప్రచార కార్యక్రమాలు ఇతర నగరాల్లో కూడా ప్లాన్ చేసినట్టు సమాచారం ఉంది. సోషల్ మీడియాలోని స్పై యూనివర్స్ ఫ్యాన్స్ ఇప్పటికే బాక్సాఫీస్ రికార్డుల గురించి చర్చలు మొదలుపెట్టారు. మరి విజయవాడ ఈవెంట్ ద్వారా ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.